హాయ్ అండి అందరికీ. ఈ మీరు కూడా ఇలా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో. మీరు కూడా ఇలా ఇయర్ క్యాలెండర్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, ఈజీ అండ్ సింపుల్ వేస్. క్లియర్గా చెప్తాను, వినండి. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ది లైఫ్ క్యాలెండర్ అని సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ది లైఫ్ క్యాలెండర్ సెర్చ్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. ఇంటర్ఫేస్ వచ్చాక కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏముంది, లైఫ్ క్యాలెండర్ అని ఉంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇయర్ క్యాలెండర్ మీద ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీది ఐఫోన్ అయితే ఐఫోన్ సెలెక్ట్ చేసుకోండి, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చేయాల్సింది, ఇక్కడ స్టెప్ 1 అవసరం లేదు, వదిలేసేయండి. స్టెప్ 2లో ఇన్స్టాల్ మ్యాక్రోడ్రాయిడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ చూపిస్తుందండి, మ్యాక్రోడ్రాయిడ్ డివైస్ ఆటోమేషన్ అని. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, మీరు కూడా ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఓకే, యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయ్యాక ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, యాడ్ మ్యాక్రో, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ట్రిగ్గర్ అని ఉంది కదా, దీని మీద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ డేట్ అండ్ టైం అని ఉంది కదా, డేట్ టైం, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డే టైం ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది కదా, మండే, ట్యూస్డే. ఇక్కడ డే టైం మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ చూపిస్తుంది కదా, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ మిడిల్లో మాత్రం 01 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్ యూజ్ అలారం అని ఉంది కదా, ఆ ఆప్షన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేశాక ఓకే క్లిక్ చేయండి. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ యాక్షన్స్ అని ఉంది కదా, ఫస్ట్ అయిపోయింది ట్రిగ్గర్స్, సెకండ్ యాక్షన్స్లో ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వెబ్ ఇంటరాక్షన్స్ అని లాస్ట్లో స్క్రోల్ చేస్తే లాస్ట్లో ఆప్షన్ ఉంది, వెబ్ ఇంటరాక్షన్స్, అది క్లిక్ చేసి ఇందులో హెచ్టిటిపి రిక్వెస్ట్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. హెచ్టిటిపి రిక్వెస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూఆర్ఎల్ అడుగుతుంది. ఈ యూఆర్ఎల్ కావాలంటే మనం మళ్ళీ ఎక్కడైతే ఇందాక మనం గూగుల్ ఓపెన్ చేసాం కదా, ఆ పేజ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు వచ్చాను, ఈ పేజ్కి వచ్చాను. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ యూఆర్ఎల్ ఫోర్త్ స్టెప్లో యూఆర్ఎల్ చూపిస్తుంది కదా, పేస్ట్ ది యూఆర్ఎల్. దీన్ని పేస్ట్ చేసుకోండి, ఫస్ట్ కాపీ చేసుకోండి యూఆర్ఎల్ని. మళ్ళీ ఎక్కడైతే ఆ మ్యాక్రోడ్రాయిడ్ యాప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాను. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఓకే, ఇవి అలాగే ఉంచండి. ఇక్కడ లాస్ట్లో స్క్రోల్ చేసి ఇక్కడ సేవ్ టు హెచ్టిటిపి రెస్పాండ్ ఫైల్, లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫోల్డర్ నేమ్ అడుగుతుంది కదా,
ఆప్షన్ సెలెక్ట్ చేశాక మీకు ఫోల్డర్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ మీద క్లిక్ చేసి ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫోల్డర్స్ ఫస్ట్ ఇలా చూపిస్తాయి. మీరు ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను క్లిక్ చేస్తున్నాను. వాల్పేపర్, నాకు ఆల్రెడీ వాల్పేపర్ అనేది ఉంది కాబట్టి నేను వాల్పేపర్ 1 అని తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఓకే. మనకి న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కింద యూజ్ దిస్ ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఫోల్డర్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది, ఇక్కడ కింద ఆల్రెడీ వాల్పేపర్ ఉంది. ఇంకొకటి వాల్పేపర్ 1 నేను క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి క్లిక్ చేశాను. క్లిక్ చేసి యూజ్ దిస్ ఫోల్డర్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఎలో చేశాను. ఇక్కడ ఫోల్డర్ వచ్చేసింది. మీరు ఫైల్ నేమ్ కూడా సేమ్ ఇవ్వాలి. వాల్పేపర్ ఏదైతే ఫోల్డర్ నేమ్ ఇచ్చారో అదే ఇవ్వాలి. వాల్పేపర్ 1. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇక్కడ పైన టిక్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అయిపోయింది. ఇక్కడ వచ్చేసింది. మళ్ళీ ఇదే ప్లస్ యాక్షన్స్లో ప్లస్ సింబల్ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ డివైస్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, డివైస్ సెట్టింగ్స్ క్లిక్ చేసి సెట్ వాల్పేపర్ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇమేజ్ వచ్చి ఆప్షన్ వచ్చి డిస్ప్లే అయింది కదా, ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేశాక ఇక్కడ హోమ్ ప్లస్ లాక్ స్క్రీన్ ఈ ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ స్టాటిక్ ఫైల్ అని ఉంది, మనకు కావాల్సింది డైనమిక్ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇందాక క్రియేట్ చేసాం కదా మనం, ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, వాల్పేపర్ 1 ఆల్రెడీ ఇందులోనే ఉంది కదా, యూజ్ దిస్ ఫోల్డర్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వకపోతే మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. యూజ్ దిస్ ఫోల్డర్. హలో, మనం ఇందాక ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాం, సేమ్ నేమ్ ఇచ్చాం, వాల్పేపర్ 1. ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ యాడ్ అయిపోయింది సెట్ వాల్పేపర్ అని. అయిపోయాక ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెస్ట్ మ్యాక్రో అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అంతే, అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్తే మీకు ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది, హోమ్ స్క్రీన్లో వస్తుంది. అంతే, సింపుల్ అండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. I will definitely give the reply.